on 22nd October. Now, ఇప్పుడు ఆ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే నాటికి ఆ 3 బ్యారేజ్ల వల్ల ఈ రాష్ట్రానికి మరి ఎంత ప్రయోజనం జరిగిందో, ఎంత లిమిటెడ్ ప్రయోజనం జరిగిందో కొంత లెక్కల ద్వారా మరి మీ ద్వారా సభకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని చెప్పి పదే పదే గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రకటించారు. 195 టీఎంసీ పర్ ఇయర్. వాస్తవం ఎంత లిఫ్ట్ చేసిండ్రు? ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ 2019 నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే 21 అక్టోబర్ 2023 వరకు టోటల్ 5 ఏళ్లలో సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో 5 ఏళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలిపెట్టారు. సో బ్యాలెన్స్ లెఫ్ట్ ఫర్ ఇరిగేషన్ వాజ్ 130 టీఎంసీ ఓవర్ 5 years. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే నెట్ వాటర్ అవైలబుల్ ఇన్ 5 years ఫ్రమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ 114 టీఎంసీ. అధ్యక్ష, దీస్ ఆర్ అఫీషియల్ ఫిగర్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇందులో మళ్లీ 13 టీఎంసీలు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్ లో స్టోరేజ్ గా ఉన్నాయి. అంటే టోటల్ 5 ఏళ్లలో మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.23 టీఎంసీ. అధ్యక్ష, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏళ్ల ప్రాజెక్టులో 195 టీఎంసీలు పర్ ఇయర్. 34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. 34 లక్షల ఎకరాలు వస్తాయి చెప్పిండ్రు. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అని చెప్పడం జరిగింది. వాస్తవంగా 5 ఏళ్ల పాటు వచ్చిన నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.2 టీఎంసీలు. అంటే అన్ని లెక్కబెట్టి హరీష్ రావు గారు, అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. స్పీకర్ గారు, అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఐఎమ్ నాట్ యీల్డింగ్. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు, న్యూ ఆయకట్, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. స్టెబిలైజేషన్ ఇంకో 1,00,000 ఎకరాలంటే మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి అధ్యక్ష, స్పీకర్ సార్ 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు.